ఈరోజు నేను మీకు మీ ఆవు లేదా గేదె ఎక్కువ కాలం ఎదలో ఉంటే వాటికి ఎద ఇంజెక్షన్ లేదా పోత దగ్గరికి సరైన ఎదలో తీసుకెళ్ళడానికి మరియు ఎద మెయింటైన్ చేయడానికి ఎలాంటి ఉపాయాలు ఉన్నాయో వివరంగా చెప్తాను. కొన్ని పశువులలో ఎద అనేది 3 రోజుల నుండి 5 రోజులు లేదా 7 రోజుల వరకు నిరంతరం ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలో ఈరోజు మీకు వివరిస్తాను. వీడియో కొంచెం పొడవుగా ఉన్నప్పటికీ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒకవేళ మీరు నా ఛానల్‌కు కొత్తగా వచ్చినట్లయితే మొదట సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి అలాగే ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. దానివల్ల నేను ముందు పెట్టబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. చాలామంది రైతులు తమ పశువులు ఎక్కువ కాలం ఎదలో ఉంటున్నాయని నాకు కామెంట్స్ రూపంలో చెప్తున్నారు. ఆవులు లేదా గేదెలు ఎక్కువ కాలం తీగలేస్తూనే ఉంటే అవి ఒకవేళ ఆ పశువులు మీ దగ్గర ఎక్కువ కాలం నుండి ఉంటే వాటి హిస్టరీ మీకు తెలిసే ఉంటుంది. అది ఎంతకాలం ఎదలో ఉంది, ఎంతకాలం ఎదలో లేదనేది మీకే బాగా తెలుస్తుంది. కానీ కొత్తగా మనం పశువులు కొనుక్కున్నప్పుడు మనకి ఆ విషయం తెలీదు. అయినప్పటికీ మనం పెంచే పశువుల్లో కూడా కొన్నిసార్లు హీట్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. ఈ హీట్ అన్‌బ్యాలెన్స్ అంటే పశువులు ఎదకొచ్చిన 5 రోజుల నుండి 7 రోజుల వరకు పొడవాటి డిశ్చార్జెస్ తీగలు కాస్తూనే ఉంటాయి. అరవడం కూడా ఉంటుంది. మీరు పొరపాటున 3 రోజులు తీగలేసింది కదా అని ఎద ఇంజెక్షన్ లేదా పోత దగ్గరికి తీసుకెళ్తే అవి అయినప్పటికీ అవి ఎదలోనే ఉంటాయి. అరుస్తూనే ఉంటాయి. ఇలాగ ఎదకొచ్చిన తర్వాత మళ్ళీ పశువులు 13-14 రోజులకు మళ్ళీ ఎదకొస్తాయి. అంటే దాని ఎద సైకిల్ ఒక నిర్దిష్టమైన సమయం అంటూ ఉండదు. కొన్నిసార్లు 10వ రోజు, కొన్నిసార్లు 15 రోజులు, కొన్నిసార్లు 18 రోజునే ఎదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. మీ పశువులు కనుక మొదటిసారి ఇలాంటి పరిస్థితి ఉంటే, ఎక్కువ కాలం ఎదలో ఉంటే మొదట దాని డిశ్చార్జ్ ఎలా ఉందో గమనించండి. సాధారణంగా పశువులు మొదటిసారి ఈటుకొచ్చినప్పుడు డిశ్చార్జెస్ బాగానే ఉంటాయి. అంటే క్లీన్‌గా కొబ్బరి నూనెలాగా ఉంటుంది. ఒకవేళ డిశ్చార్జెస్ బాగుండి ఎక్కువ రోజులు వస్తుంటే మీరేం చేయాలంటే, మొదటిసారి హీట్‌లో మీరు ఆల్రెడీ ఎద ఇంజెక్షన్ లేదా పోత దగ్గరికి తీసుకెళ్లారనుకోండి. రెండోసారి హీట్‌లో పశువు మళ్ళీ 14 లేదా 18 రోజులకి తిరిగి ఎదలోకొస్తుందనుకోండి. ఆ ఎదలో మీరు ఖచ్చితంగా ఎద ఇంజెక్షన్ లేదా పోత దగ్గరికి తీసుకెళ్ళకండి. ఇక్కడ మీకొక గమనిక, పశువులు హీట్ అన్‌బ్యాలెన్స్ అంటే హార్మోన్ లోపం వల్ల కూడా కావచ్చు. పశువుల హార్మోన్ తగ్గడం వల్ల లేదా పెరగడం వల్ల ఇలా అస్తమానం ఎదకొస్తూ ఉంటాయి. అలాగే మినరల్స్, విటమిన్ ఏ లోపం, విటమిన్ ఈ, కే వంటి లోపాల వల్ల కూడా పశువుల్లో ఎద సైకిల్ అంటే ఎదకొచ్చే 21 రోజుకి ఎదకొస్తుంది కదా! ఆ సైకిల్ దెబ్బతింటుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే, పశువులు రెండోసారి ఎదకొచ్చినప్పుడు ఎద ఇంజెక్షన్ లేదా పోత దగ్గరికి తీసుకెళ్లకుండా ఈ నేను చెప్పే స్క్రీన్ మీద కనపడుతుంది ఇంజెక్షను. ఆ ఇంజెక్షను వాడండి. బ్రుసిలిన్ ఎస్టేట్ ఇది గైన్‌రిచ్ ఇది 5 ఎంఎల్ ఇంట్రామస్కులర్ అంటే కండకి ఇవ్వాలి. అలాగే దీంతో పాటు మినరల్ టాబ్లెట్లు మనకి పశువుల మెడికల్ షాప్‌లో దొరికే మంచి కంపెనీ మినరల్ టాబ్లెట్లు తీసుకొని రోజుకి ఒక టాబ్లెట్ చొప్పున వాడాలి. ఇలా ఇంజెక్షన్ మరియు టాబ్లెట్లు ఇచ్చినప్పుడు గర్భధారణ చేయించకూడదు. ఆ తర్వాత మళ్ళీ పశువు ఎదకొస్తుంది. దాన్ని మనం గమనించాలి. పశువు ఎలా అరుస్తుంది, ఎంత డిశ్చార్జెస్ అంటే తీగలు వేస్తుంది, మళ్ళీ 14-15 రోజులకి ఎదకొచ్చిందా, లేదా 21 రోజుకి కరెక్ట్‌గా ఎదకొచ్చిందా అనేది మనం చూడాలి. ఈ ఇంజెక్షన్ టాబ్లెట్లు కోర్సు పూర్తయిన తర్వాత పశువు ఎదకొస్తే అది డిశ్చార్జెస్ సరిగ్గా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.